వెల్కమ్ టు మహి మీడియా. గురువారం అర్ధరాత్రి గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో భారత నౌకాదళం యొక్క స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామిని ఢీకొట్టిన మార్తోమా అనే ఫిషింగ్ నౌక. ఈ ఘటనలో ఫిషింగ్ ఓడలో మొత్తం 13 మంది సిబ్బంది ఉండగా వారిలో 11 మందిని సెర్చ్ ఆపరేషన్ లో రక్షించారు. తప్పిపోయిన 2 సిబ్బంది కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. భారత నౌకాదళం యొక్క స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి ఉపరితల వ్యతిరేక యుద్ధం, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం, గూఢచారి సేకరణ, గనుల ఏర్పాటు మరియు ప్రాంత నిఘా వంటి అనేక రకాల విధులను నిర్వర్తించగలదు. నావికాదళం ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ తో సహాయక చర్యలను సమన్వయం చేస్తూ రెస్క్యూ మిషన్ కోసం నావికాదళం 6 నౌకలు మరియు కొన్ని నిఘా విమానాలను మోహరించింది. 13 మంది సిబ్బందితో కూడిన భారతీయ ఫిషింగ్ నౌక మార్తోమా నవంబర్ 21న గోవాకు 70 NM వాయువ్య ప్రాంతంలో భారత నావికాదళ యూనిట్ ను ఢీకొట్టింది అని భారత నౌకాదళ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు తీరంలో ఒక మత్స్యకార పడవ శ్రీలంక నౌకాదళ నౌకను ఢీకొనడంతో ఒక మత్స్యకారుడు మునిగిపోయిన ఘటన మరొక ముందే గోవా తీరంలో భారత నౌకాదళం యొక్క స్కార్పియన్ జలాంతర్గామిని మార్తోమా అనే ఫిషింగ్ నౌక ఢీకొట్టడం గమనార్హం. భద్రతా కారణాల రీత్యా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను నేవీ వెల్లడించినప్పటికీ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన భారత నేవీ